హలో అందరికీ జై శ్రీరామ్. ఇవాళ మనం గచ్చిబౌలి హనుమాన్ టెంపుల్కి వచ్చేసినాం. ఈ హనుమాన్ టెంపుల్లోకి రాగానే మన మకాన్ సింగ్ బాయి కలిసేసిండు అనమాట. అలా గుడి ఆలదే కాబట్టి నీకు మంచి దర్శనం చేపిస్తా అని చేపించేసిండు. మన పక్కన ఉన్న కాళీమాత టెంపుల్కి మనం ఆరతి ఇచ్చేసినాం. ఒకేసి పంతులు ఆరతి మీరు ఇవ్వండి, మంచి దంపతులు వచ్చారు అన్నాడు. దర్శనం అయిపోగానే లోపలికి హనుమాన్ టెంపుల్, గణేశుని టెంపుల్లో లోపలికి వచ్చేసినాం. మనకి ఇక్కడ స్పెషల్ ఏంటంటే మన గణేశుడు హనుమంతుడు ఇద్దరే కలిసి మనకు దర్శనం ఇస్తాడనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం వే ఎట్లుందో. ఇళ్ళకి వచ్చినామంటే మనకు మనశ్శాంతి ఉంటుంది. గుడి అంటే చాలా గొప్ప, ఎన్నో సంవత్సరాల నుంచి 20 ఏళ్ళ నుంచి ఉందన్నమాట గుడి ఇది. ఇక మనం కూడా మెల్లగా స్పీచ్ ఇచ్చేసినాం. మన మకాన్ సింగ్ బాయ్ కొంచెం స్పీచ్ ఇచ్చాయని చెప్పిండు. ఇక మన హనుమంతుని కూడా చెప్పేసినాం. ఇక ఆయన ఫోన్లో ఉంది కాబట్టి ఆడియో. ఇక మళ్ళీ విగ్రహాలు చూపించేసినాం కదా నీకు. ఇక అయిపోగానే మనకు శివుని టెంపుల్ కూడా దర్శనం ఇచ్చేసింది. మనకు నీలాభిషేకం చేపించేసింది పంతులు. నీలాభిషేకం చేపించేసి మళ్ళీ ఇక పాలాభిషేకం కూడా చేపిస్తాడు. ఇప్పుడు ఇక పాలాభిషేకం చేసుకొని పాలు పెరుగు అభిషేకం చేసేసుకున్నాం. ఇక మన దర్శనం అయిపోయిన శివుంది. నాగసాధులు మనకు దర్శనం ఇచ్చేసినమాట. ఇవాళ మనకు నాగసాధులు కూడా మన దర్శనం ఇచ్చారు కాబట్టి చాలా అదృష్టం. ఇక మన చైతన్ భాయ్ నేనైతే ఇద్దరికి నాగసాధులకు మంచిగా దర్శనం చేపించేసి బయటకు వచ్చేసినాం మనం గోశాలకు. ఇక్కడ నేను మా ఫ్యామిలీ కలిపి గోమాతలకు మనం అట్టి పండ్లు అవి తినిపించేసినాం. ఇక గోమాతలను మంచిగా దర్శనం చేసుకొని మేము కూడా ఫ్యామిలీతో మంచిగా అట్టి పండ్లు తినిపించేసి బయటకు వచ్చేసినాం. జై శ్రీరామ్.